నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈ మధ్యకాలంలో విటమిన్ D3 అండ్ B12 పైనే ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ తగ్గితే అసలు ఏమవుతుంది? దీనిపైన ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? దీనికి ప్రధాన కారణాలేంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. హలో సార్. హలో అండి. రాజు గారు, ఎందుకు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో ఎక్కడ చూడు మీకు B12 తగ్గిందా, విటమిన్ D3 లేదా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి? విపరీతమైన చర్చ ఎందుకు జరుగుతోంది? అంటే మన బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ రెండుని. అసలు అంటే ఏంటి విటమిన్ డి డి అండ్ B12? B12 ఈ రెండు విటమిన్స్ లేకపోవడం వల్ల రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుందండి బాడీలో, ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ. అలాగే మీరు తిన్న ఆహారం కూడా మీ శరీరానికి వంట పట్టదు, మీరు తీసుకున్న మెడిసిన్ కూడా మీ బాడీ మీద సరిగ్గా పనిచేయదు. ఓకే. అలాగే ఈ D3కి K2 అనేది కూడా కాంబినేషన్ అమ్మా, అదొక విటమిన్. ఆ రెండు కాంబినేషన్ తోటి తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా మీకు D3 అనేది మీ బాడీ అబ్జర్వ్ చేసుకుని మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. B12 లేకపోవడం వల్ల నరాలు, ఎముకలు ఇవన్నీ వీక్ అవుతాయండి. D3 B12 రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ముసలితనం అనేది కూడా తొందరగా వచ్చేస్తుందండి. ఈ రెండు ఎప్పుడైతే మీకు D3 మినిమం 30 అంటారండి, మ్యాక్సిమం 100 అంటారు, కానీ 70-80 కనుక మెయింటైన్ చేయగలిగితే మనకి ఇప్పుడు వచ్చే ఈ కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మజిల్ పెయిన్స్, అలాగే ఏజ్ తొందరగా వచ్చేయడం, ఇటువంటి అన్నిటి నుంచి కాపాడాలి మన శరీరాన్ని అనుకుంటే కనుక మనకి ఈ రెండు విటమిన్స్ K2 తోటి తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజు గారు, మనకి ఎలా తెలుస్తుంది ఆ సిమ్టమ్స్? నాకు మోడర్న్ దాంట్లో టెస్ట్లు ఉన్నాయి కదమ్మా, టెస్ట్ చేయించుకుంటే పర్సంటేజ్ తెలుసు. ఓకే, టెస్ట్ లేదు, మనం సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? సిమ్టమ్స్ అంటే ఏమీ లేదు, చేంజెస్. ఇప్పుడు ఒక 35-40 ఏజ్ ఉంది, అతను కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి అంటే డెఫినెట్గా బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు అదే 60-70 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది. అవును, అది మనం పెద్దగా ఆలోచించక్కల్లా. కరెక్ట్. కానీ వాళ్ళకు కూడా రికవరీ అవ్వడానికి అవకాశం ఉందమ్మా. 70-80 వాళ్ళకి కూడా రికవరీ అవుతుందండి. ఎప్పుడైతే ఈ రెండు తగ్గిపోయినాయో, తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయిపోతాయండి. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం అని, లేకపోతే అంటే న్యాచురల్ మెన్యూర్స్ వాడి వ్యవసాయం చేసేవారు. ఎప్పుడైతే కెమికల్స్ వాడి 20 బస్తాలు 25 బస్తాలు అవ్వవలసిన ఎకరంలో 50 బస్తాలు పండిస్తున్నామో మనం, ఆ భూమిలో సారం అంతా పోయిందమ్మా. పోవడం వల్ల మన ఆహారంలో డాక్టర్లు ఏం చేస్తారంటే, వ్యవసాయం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, కాల్షియం తగ్గిపోయిందా పాలకూర తినండి, D3 తగ్గిపోయిందా పలానా తినండి, ప్రోటీన్ తినండి, ఇలాగ చెప్తారు. నిజంగా చెప్పాలి అంటే అందులో ఏమీ లేదమ్మా. అందులో ఏమీ లేకపోవడం వల్లే అందరికీ డెఫిషియన్సీ వస్తుంది. ఇవాళ మా దగ్గరికి వస్తారు పేషెంట్లు అనేక మంది, మేము మా మందు మీద చాలా నమ్మకం, ఎందుకంటే మేమే చేస్తాం, బయట నుంచి ప్రిస్క్రిప్షన్ రాయమండి. హర్బ్స్ అని మీ దగ్గర ఉంటాయి, అన్నీ మా దగ్గరే ఉంటాయి, మేమే కలెక్ట్ చేసుకుంటాం. అది కూడా ఒక శుభముహూర్తం, ఒక తిథి, వారం, నక్షత్రం అవన్నీ చూసి కలెక్ట్ చేస్తాం. దానికి కూడా నేను చాలా తక్కువ మందిని చూస్తానమ్మా, ఎక్కువ మందిని చూడను నేను. ఆ విధంగా కలెక్ట్ చేసిన హెర్బ్స్ని మళ్ళీ శుద్ధి చేయాలి. శుద్ధి చేయకపోతే మూలికల్లో కూడా విషం ఉంటుంది. విషం లేదనుకోవటం భ్రమమ్మ. అందుకు దాన్ని శుద్ధి చేసి మందుగా తయారు చేసి అమృతీకరణ అంటారు ఆయుర్వేదంలో దాన్ని. అంటే విషాన్ని కూడా అమృతంగా మార్చగలిగే అద్భుతమైన టెక్నాలజీ ఆయుర్వేదంలో ఉందండి. అందుకు అమృతీకరణ అంటారు దాన్ని. అలా చేసి దాన్ని మందు చేసి ఇస్తాం కాబట్టి ఎందుకు తగ్గలేదు, ఇమీడియట్గా మేము D3 B12 చేయించుకురామంటాం. డెఫినెట్గా తక్కువ ఉంటాయి. తగ్గిపోయింది అంటే వీళ్ళకి బాగానే ఉంటుందిలే, ఎందుకు టెస్ట్ చేయించడం అని చేయించడం. వాళ్ళు మరి ముందరే చేయించవచ్చు కదండి అని అడుగుతారు మమ్మల్ని. అడిగితే ఇప్పుడు మీరు 10 ఏళ్ళ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు చేయించుకోమని చెప్పారా? సార్, అయితే ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో చెప్పారు, మరి దీన్ని ఇన్ని రోజులు వాడాలి అని ఏమైనా ఉంటుందా? ఆయుర్వేదిక్ ఎందుకు వాడాలి? ఆయుర్వేదిక్ ఎందుకు వాడాలంటేనమ్మా, బయో ప్రోడక్ట్ కదండి, న్యాచురల్గా ప్రకృతి సహజంగా వచ్చిన ప్రోడక్ట్ మనకది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఈజీగా మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. ఓకే, అందుకే దీన్ని ట్రెడిషనల్ హీలర్ అని మిమ్మల్ని అంటుంటారు కదా. అది మనకి భగవంతుడు ప్రకృతిలో ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. సహజ ప్రకృతి అనేది మనకి బయోడైవర్సిటీ అని చెప్తారమ్మా. ఇవాళ మోడర్న్ దీంట్లో బయోడైవర్సిటీ అంటే ఏంటంటే ఏగ కానించి ఏనుగు దాకా
అలాగే చిన్న మొక్క కాడి నుంచి ఒక పెద్ద వృక్షం వృక్షం దాకా. వరకు. ఆ బయోడైవర్సిటీ అనే సర్కిల్‌లో మనం కూడా ఒక భాగం. ఈగలు, దోమలు ఎలాగో పురుగులు, యానిమల్స్, బర్డ్స్, మనం కూడా వృక్షాలు అంతే. ఎలాంటియో ఆ సర్కిల్‌లో మనం కూడా ఒకటి. అంతే తప్ప మనం అతీతం, మనం గొప్పవాళ్ళం అనుకుని ఈ ప్రకృతిని పాడు చేయటం వల్లే మనం చాలా లాస్ అయ్యాం. ఇవాళ సరైన ఆక్సిజన్ లేదు, సరైన నీరు లేదు, సరైన ఆహారం లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆహారం పెంచకపోతే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఫుడ్ సరిపోదని అనుకుంటారు. కానీ పెంచిన ఆహారం ఎంతవరకు కన్జ్యూమ్ అవుతుంది? మీరు న్యాచురల్‌గా పండించారనుకోండి, ఒక టమాటా పండించి అక్కడ పెడితే మీకు ఒక 20 డేస్ ఉంటుందమ్మా పాడవకుండా. ఒక కేజీ పెడితే 1, 2 పోతాయి. మీరు ఇవాళ ప్రొడక్షన్ ఎక్కువ తీస్తున్నామని పండించిన ప్రోడక్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, వారం రోజుల్లో 99% కుళ్ళిపోతాయి. అక్కడ కన్జ్యూమ్ ఎంత అవుతుందో చూడాలి తప్ప ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనేది రాంగ్ అమ్మ. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే 4 అంగుళాలు ఉండి బీరకాయని 40 అంగుళాలు కాయిస్తున్నారు. కానీ మీరు ప్రోటీన్ వైజు, ఫుడ్ వాల్యూస్ వైజ్ చూస్తే ఆ 4 అంగుళాల బీరకాయలోనే అవును. ఇది ఏ విధంగా జరుగుతుంది? మీరు 100 గ్రాములు తినవలసిన చోట మీ చేత కేజీ తినిపిస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద ఫైనాన్షియల్ ఇదమ్మా, వెనకాల మాఫియా అని అనుకోవచ్చు. ఈ స్కామ్. మాట నేను మరి మీ వీడియోలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఉన్న వాస్తవం నేను ఇది అందరూ చెప్తున్నాను. ఎదుర్కొంటున్న సమస్య సార్. ఆ సమస్య ఆర్గానిక్ అంచేత పద్ధతిలో. డాక్టర్ గారికి తెలియదు వ్యవసాయం ఎలా చేస్తున్నారు. ఆయన చదువుకున్న సబ్జెక్ట్ని బట్టి ఆయన ఏమంటారంటే బీట్రూట్ తినండి, D3 ఉంటుంది, అవును. లేకపోతే పాలకూర తినండి, కాల్షియం ఉంటుంది. ఇలాగా వాళ్ళు దేంట్లో అయితే ఉందో తవుల్లో B12 బాగుంటుంది, ఎండలో నుంచోండి B12 పెరుగుతుంది, ఎండ అని చెప్తుంటారు. ఇలాగ చెప్తారు. కరెక్టే వాళ్ళు అన్నది డెఫినెట్గా. కానీ అక్కడ మనం పండించే చోట ఏం జరుగుతుందమ్మా, అవన్నీ ఎప్పుడో మనం ఆ సాయిల్ అనే దాన్ని పూర్తిగా ఎగ్జాస్ట్ రసాయనికం అయిపోతుంది. ఏమీ లేదు అందులో. అవును. ఏమీ లేదు కాబట్టే ఇవాళ డైటీషియన్, న్యూట్రిషన్ కావాల్సి వచ్చారమ్మా. మన పూర్వీకులు ఏమీ లేకపోయినా హ్యాపీగా బతికారు కదా. అవును. ఈ D3, B12 ఇలాంటి విటమిన్స్ తగ్గిపోవడం, మినరల్స్ సరిగ్గా లేకపోవడం వల్లే అనేక వ్యాధులకు మనం లోనవుతున్నాము. మీరు పూర్వకాలం, నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తానమ్మా, ఎందుకో నాకు తెలియకుండానే. మా తాతగారు ఉన్నారనుకోండి, ఆ 5'10", 5'11" ఉన్నారనుకోండి, ఆయన 90 ఏళ్ళు వచ్చినా 5'11" ఉన్నారు. మా జనరేషన్లో ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు, నా హైట్ ఉన్నవాళ్ళు ఇవాళ నాకంటే 4 అంగుళాలు కొరసగా ఉన్నారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తా, పెర్ఫెక్ట్ ఫుడ్ తీసుకుంటా. వాళ్ళు అది మానేశారు కాబట్టి తినే ఆహారంలో ఇవాళ మార్పులు. బాడీ కూడా కుసించుకుపోతుందమ్మా. ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం అదే. ఈ విటమిన్స్, ఈ ప్రోటీన్స్, సరైన ఫుడ్ తీసుకోపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల జెంట్స్, లేడీస్ కూడా, లేడీస్ అయితే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా వేస్ట్ అయిపోతుందమ్మా. మంత్లీ ఆ 4-5 డేస్ బ్లీడింగ్లో మీ బాడీలో ఉన్న కాల్షియం కానీ, ఐరన్ కానీ, దాంట్లో D3, వెళ్ళిపోతాయి. B12 అనేక రకాల మినరల్స్, మన బాడీకి కావాల్సిన కొన్ని వందల మినరల్స్ ఆ టైంలో వేస్ట్ అయిపోతాయి. అందుకే ఏం చేయాలంటే 30 దాటిన కాడి నుంచి ప్రత్యేకంగా స్త్రీలు ఈ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలండి. చూసుకోకపోతే ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే స్పాండిలోసిస్ అని ఇవన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళు కూడా మీరు మెడిసిన్ వాడుకుంటా ఈ D3, B12 అనేది కంటిన్యూ చేస్తే చాలా అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది వస్తుందండి. సూపర్. అలాగే ఆహార పదార్థాల్లోనమ్మా తవుడులో D3 హైయెస్ట్ ఉంటుందండి. తవుడు అంటే తవుడు ఏంటి? అంటే మన బియ్యం పైన, బ్రౌన్ రైస్ పైన ఉన్న పొర తీసేస్తున్నాం కదండి, ఆ పొరలో ఉంటుంది. అది తీసేసి తింటున్నాం మనం. అప్పుడు మంచిది పడేసి చెడు చెడు తింటున్నాం. తింటున్నాం, అందుకు పెరగదండి. సో ఇప్పుడు అది తీసుకోమంటారా ఈ అది ప్రాబ్లం ఉన్న తీసుకుంటే వాళ్ళు? అందులో కూడా విషం ఉంటుంది కదా, పెరుగుతుందని చెప్పలేం. ఎందుకు అంటే వరి పండించేటప్పుడు అనేక రకాల భయంకరమైన పాయిజన్స్, తెగులు రాకుండా వాడుతున్నాం మనం పెస్టిసైడ్ పేరుతో. పశువులే 2 ఈతలైన గొడ్డి అయిపోతున్నాయమ్మా ఆ గడ్డి తినడం వల్ల. ఆహారం తినడం వల్లే వాళ్ళ పిల్లలు ఎంతమందికి పుట్టట్లేదో మీరు చూసుకోండి. అవునవును. పిల్లల కోసం ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, వాళ్ళ రోడ్డు ఇన్ఫర్టిలిటీస్ వచ్చేసాయి ఒక బాగా. 10 years బ్యాక్ ఎన్ని ఉండి అమ్మా, హైదరాబాద్లో 2-3 ఉండే, సికింద్రాబాద్ రోడ్లో ఒకటి కనపడేది, ఇంకెక్కడ ఒకటి. ఇవాళ రోడ్డుకి ఉన్నాయి. కారణం ఏంటంటే ఫర్టిలిటీ ఇదే సెంటర్స్. కారణం. మీరు అడిగిన దానికి సమాధానం అదే. సో దీనికి విటమిన్ D3 అండ్ B12కి ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ ఉంది అంట. ఆయుర్వేదంలో లేదండి, సప్లిమెంట్స్ వాడుకోవాలి, లేదంటే కెమికల్స్ వాడుకోవాల్సిందే. Chemicals. ఆయుర్వేదంలో ఉండాలి అంటే న్యాచురల్గా పంటలు, అంటే ఒక ఆర్గానిక్ కానీ, ఒక న్యాచురల్ ఫార్మింగ్ కానీ చేసినవి ఆ తౌడు తింటే కనుక అద్భుతంగా పెరుగుతుంది. లేకపోతే మామిడి టెంకలో ఉన్న జీడి పౌడర్ చేసుకుని దాన్ని, వగరగా ఉంటుందమ్మా, పాలతోటి తీసుకుంటే అద్భుతంగా పెరుగుతుంది. ఓ
మంచి ఇలాగ టిప్ ఉన్నాయి. చెప్పారు. ఇప్పుడు D3 ఉందనుకోండి, పాలలో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది, బీట్రూట్‌లో ఉంటుంది, హ్మ్. చేపలో ఉంటుంది. ఇలాగ. అలా సప్లిమెంట్స్ తీసుకోవచ్చమ్మా. అది కూడా న్యాచురల్‌గా ఉంటే. సూపర్. మళ్ళీ ఈ కెమికల్స్ ఏసి పండితే అందులోనే ఉండదు. చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో ప్రజలకి అది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. నమస్కారం.